జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుని కుమారులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాధానపరచాలి. సమాధానపరిచేవారే దేవుని కుమారులు. ఆ ఒక్క మాటని మీరు జాగ్రత్తగా చూస్తే గాస్పల్లో ఉన్న మౌలికమైన సత్యం ఏంటంటే మనుషులతో సమాధానపరిచి దేవుడితో మనుషులను సమాధానపరిచేదే గాస్పల్. గాస్పల్కి ఆపోజిట్గా మరొకటి ఉందట. దాన్ని ఎక్కడ రాయలేదు కానీ దీనికి వ్యతిరేకమైనది సామెతల్లో రాశాడు. ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 28వ వచనం. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహములు పుట్టించును, కొండెగాడు మిత్రభేదములు చేయు. ఏం చెప్తున్నాడు? గాస్పల్కి ఆపోజిట్గా ఉండేదని చెప్తున్నా, గాసప్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సువార్తకు వ్యతిరేకంగా నడుస్తారు. సంఘాలు గుంపులు గుంపులుగా విడిపోవడానికి సువార్తలో భేదాలు రావడం అని నేను అనుకోను, కానీ గాసప్స్ ఎక్కువైపోవడం గుర్తుపెట్టుకోండి. ఈ సువార్త ఎంత నాణ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని టీములు ఎందుకు ఫామ్ అవుతున్నాయి? కొండములు. ఈ కొండములు చెప్పేవారు ఎలా చెబుతారు జాగ్రత్తగా వినండి. ఊరకే కావాలని కొండలు ఏం చెప్పరు, అది వాళ్ళకి నేచర్. అది నేను ఒక భాగంతో ఇది ముగించాలనుకోవట్లేదు. ఈ సుమారు ఒక 4-5 భాగాలు చెప్పాలనుకుంటున్నాను. కేవలం ఈ కొండముల సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. ఇవి జాగ్రత్తగా వింటే కాపురాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే స్నేహాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే సంఘాలు బాగుంటాయి, ఇది జాగ్రత్తగా వింటే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చెప్తున్నప్పుడు మీకు ఒక పనికిమాలిన ధీమా ఉంటుంది, ఇది నా కోసం కదరా, నీకోసం చెప్తున్నా, నీకోసమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇది ఎవడి కోసమో కాదు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం చెప్తున్నాడు. ఆ మాట్లాడుతున్న మాటలు మరలా ఒకసారి చదువుదాం, కొంచెం జాగ్రత్తగా చదువుదాం. చదవండి. మౌనం అయిపోయారా? ఎవరి కోసం కాదులేండి, చదవండి. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహాలు పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. ఇప్పుడు బాగా వినాలి. కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. సువార్తకి సోదికి తేడా ఎక్కడ ఉంటుంది చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు సాయి వెంకటేష్ గారు ఉన్నారు. ఒక గంట ఆయనతో నేను మాట్లాడిన తర్వాత ఆయనలో ఆత్మీయత పెరిగింది అనుకోండి, నేను సువార్త చెప్పాను ఆయనకి. నేను ఇంకా గంట ఎక్కువ మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా బలపడుతున్నాడు అనుకోండి, ఆయనతో నేను సువార్త దేవుని వాక్యాలు మాట్లాడుతున్నాను ఆయనతో. కొన్ని గంట మాట్లాడిన తర్వాత సాయి వెంకటేష్ గారి ముఖం తేడా వచ్చి ఎవరితో మాట్లాడకుండా మనిషి తేడా అయిపోయాడంటే సువార్త చెప్పలేదు ఆయనకి. చెప్పండి. గంట తర్వాత మనిషి తేడా వచ్చాడు. అరే గంటకు ముందు వాక్యం చెబితే బాగున్నప్పుడు గంట తర్వాత ఈ మనిషితో నేను మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తితో నేను ఏం మాట్లాడుంటాను? సమాధానకరమైన మాటలే మాట్లాడుంటానా, అసమాధానకరమైన మాటలు మాట్లాడుంటానని చెప్పండి. సమాధానకరమైన సువార్తానికి చెబితే ఆయన ముఖం వెలుగుద్ది ఆత్మీయంగా, కానీ ఆ మనిషికి నేను సమాధానపరిచే సువార్త నేను చెప్పలేదు. మరేం చెప్పాను? ఏదో సోది చెప్పాను ఆయనకి. ఆ గంట వ్యవధిలో ఏమవుద్దంటే, నేను ఆ వ్యక్తిని గురించి బాగా వినండి, గంట తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తి లేదా మా ఇద్దరి మధ్య జరిగిన ఒక వ్యక్తి సంభాషణ ఎవరో మూడో వ్యక్తి కోసం మా మధ్య డిస్కషన్ జరిగింది. అప్పుడు నేను సాయి వెంకటేష్కి మెల్లగా చెప్తాను కొండములు ఏమనంటే, ఇలా చెప్తానంటే ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, ఇది ఒక తీయని మాట అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఎవరికి చెప్పకండి అంటారు, కానీ నెలవతలకు అందరికి తిరిగేది, గుర్తుపెట్టుకోండి. కొండలు ఎలా ఉంటాయి మీరు చూడండి. ఇది మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, కొండగాల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, మీరు ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టండి. ఈ పార్ట్ 1లో ఇట్టే పసిగడతారు మీరు.
ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు కారు, ఎవరు సాతాను సంబంధులు, ఎవరు ఎలుగు సంబంధులు, మనం ఎట్టా పసిగట్టగలమంటే మన ఇంటికి వచ్చినప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గంట సేపు నీతో మాట్లాడినప్పుడు దానిని బట్టి నీకు ఆత్మీయత పెరగకుండా నీలో రాంగ్ థాట్స్ పరాయి వ్యక్తుల కోసం స్టార్ట్ అవుతున్నాయంటే ఆడొచ్చేసాడు నీ దగ్గరికి. ఆడెవడు చెప్పండి? జీకే బిట్ కొండెగాడు. ఆడెవడు? సాతాను ముద్దు బిడ్డ. ఆడెవడు? సాతాను గడ బామర్తి. ఆడెవడు? సాతాను గడ అన్ని ఆడి బంధాలు ఆడికి. ఆడెవడు? ఆడు డెవిల్స్ అన్నాడు. వాడెవడు? ఇట్టే పసిగట్టితే పసిగట్టొచ్చు. ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడితే నువ్వు సమాధానకరమైన మాటలు మాట్లాడలేదంటే నిన్నేమనాలి? అబద్ధకుడు అనాలా, కొండెగాడు అనాలా, లేదా చిచ్చులు పెట్టేవాడు అనాలా, పుల్లలు పెట్టేవాడు అనాలా? ఈ బుద్ధి ఎవడుకుంటుందంటే సాతానుగాడుకుంటుంది. దేవుడు కుమారుడైతే సమాధానపరుస్తాడు, దేవుని కుమారుడు కానివాడు చెడగొడతాడు. అదే గుర్తు. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఏదైనా తోట ఉంది. ఏదైనా తోటలో కూడా ఎలా చెప్పుంటాడు చెప్పండి? నువ్వు నేను తోటలో లేంగా, నువ్వు నేను తోటలో ఉంటే అవ్వమ్మ కన్నా ముందు చెవులు పెద్ద అయిపోయిన మనకు తెలుసా? గాసిప్స్ చెప్తున్నవాడు, కొండాలు చెప్తున్నవాడు ఎప్పుడు ఎలా చెప్తాడంటే మంచే చెప్తున్నట్టు ఉంటాడు. మనకి మంచే, అంతా మనకు మంచే, మన మేలు కోరుతున్నట్టే. నేను ఎవరికైతే చెప్పకపోదని కానిరా మళ్ళీ రా, నీకు చెప్పకపోదని కానిరా, నేను నీకెందుకు చెప్తున్నానంటే నా ఓన్ అనుకున్నాను రా నిన్ను. బ్రదరా, సోదరా, తమ్ముడా చెప్పండి. ఆ స్లాంగ్ అదలా ఉంటుంది. వాళ్ళు చెప్తే నేను ఎవరికో చెప్పకపోతుంది కానీ దయచేసి వింటారు. ఏదైనా తోటలో వాడు ఏ స్టైల్లో చెప్పుంటాడు చెప్పండి? వాడు వాళ్ళకి చెడ్డ చెప్తున్నాడా, మంచి చెప్తున్నాడు చెప్పండి? మంచే చెప్తున్నాడు. ఇంకా బాగా వినండి, వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కొండాలు చెబుతున్నారని దాన్ని గుర్తుండి చెప్పనా? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏదో నీ దగ్గర ఇప్పుడు ఏదో మర్మం అయిపోయినట్టు, అది నీ వరకు రాలేనట్టు, అది అక్కడే ఆ మూడో వ్యక్తి ఆపేసినట్టు, ఆ మర్మాన్ని నేను జాగ్రత్తగా నీ మేలు కోరి నీ దగ్గరికి నేను తెచ్చాను. నీ మేలు కోరే ప్రపంచంలో ఎవరైనా వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నేనే అన్నట్టు అక్కడికి వచ్చి మెల్లగా చెవిలో చెప్తారు. ఏమనంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొంచెం మార్చి చెప్తారు. రాంగ్ ఏం చెప్పరు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ట్రూత్ చెప్తారు. ఆ ట్రూత్లో కొంచెం సన్నటి పొర మార్చి ఆ పొరని ఎలా తిప్పి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎరా దేవుడు తినొద్దు అన్నాడు కదరా అనగానే, అవును నీకెళ్ళి తెలుసు? నాకు తెలుసురా అన్నీ. ఆయన తినొద్దు అంటాడు రా. నేను మళ్ళీ అడుగుతాను చెప్పరా, దేవుడు తినొద్దు అన్నాడంటే చెప్పు అడుగుతాను, తినొద్దు అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ముందు ఏం చెప్తారు? డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పరు. ఏం చెప్తారు చెప్పండి? మీకు అర్థమైతే స్టోరీ. క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? నా ఆన్సరు చెప్పండి రైటు. నీ క్వశ్చన్ రేజ్ అవుతున్నాడు, నీ క్వశ్చన్కి ఆన్సర్ నీ దగ్గర లేదు చెప్పండి, నా దగ్గర ఉంది. ఈ చిట్కాలు ఎవడే చెప్పండి ముఖ్యాంశాలు చెప్పండి. ఎవడి? కొండగాలికి పెదనాన్నాడు, కొండగాలికి వాళ్ళ అబ్బాడు. ఆడిలాగే ఆది నుంచి పచ్చని ఏదైనా తోటను అరణ్యంగా మార్చడానికి వాడి గాస్పల్ చెప్పలేదు, మరి గాసిప్స్ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. వాడు చెప్పింది అది, వాడు చూపించేది అది, వాడు మార్చేదే అది. వాడు నిజం చెప్తున్నట్టే చెప్తాడు. వాడు ఏమంటాడంటే మాట్లాడుతూ తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు అంటే అవును తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు నేను చెప్పనా? చెప్పు అంటారు. ఎందుకు తినొద్దన్నాడంటే గొప్పలం అయిపోతామని అనగానే అవ్వమ్మ చెవులు ఎలా అయిపోయినాయి చెప్పండి. ఇటు అంతకు తినొద్దన్నాడా? మాకు ఏదో చెప్పాడు చెప్పండి, కానీ ఇంటెన్షనల్గా ఏదోలా ఉన్నాడు. కానీ పైపెచ్చి మాకేం చెప్తున్నాడు? తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారని మాకు చెప్పాడు. కానీ నువ్వొచ్చి మాకు చెప్తే కానీ మాకు జ్ఞానోదయం రావట్లేదు.
అంతకు తినొద్దన్నాడా అన్నదంటే ఎవరు చెప్పండి? మన అమ్మ. ఎవరు చెప్పండి? అవ్వమ్మ. నేను చెబుతున్నాను రా, ఎందుకు తినొద్దన్నాడంటే మనం గొప్పోలం అయిపోతామని, మనం ఎదిగిపోతామని. స్వార్థం రా ఆయనకి ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎదగడం ఇష్టం లేదురా ఆయనకి. మనం ఎలా ఉంటాం ఫ్రెండ్స్ ఇలాగే మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇష్టం లేదురా ఆయనకి. వద్దన్నాడంటే నీకు అప్పుడే అర్థం కావాలి కదరా, నేను చెబుతున్నది నీకేం బుర్రకు పట్టట్లేదని. కానీ వెంటనే ఆ మాటలు విన్నప్పుడు ఆ ఎన్న వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ప్రవర్తన మారిపోద్ది. దేవుడు వచ్చి ఆదాం గుడ్ ఈవినింగ్ అనగానే వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పట్లేదంటే ఆ మనిషి పక్కపోయాడు. ఎవరు? బాగా వినాలి. కొండాలి. విన్న తర్వాత అప్పటి వరకు మనకు వందనాలు చెప్పినోడు, ప్రైజ్లాడు చెప్పినోడు సడన్గా ముఖం మారిపోద్ది. మనం ప్రైజ్లాడు చెప్తుంటే ప్రైజ్లాడు అంటాడు. ఇటు ఇలా అయిపోయి అనుకుంటాం మనం. ఆడు మాట్లాడాడు గంట. ఎవరు? ఆ గంట మాట్లాడు తగలేడేసి కూడా ఎవడు చెప్పండి? సాధారణంగా బామ్మర్ దాడు మాట్లాడాడు. రోజు వందన వచ్చిన నాకు బాగా చెప్పాడు. ఈ మధ్య ముఖం తేడా వచ్చిందంటే ఆ వందనాలు అన్నాడంట. ప్రైజ్ రేట్ మారిపోయింది, వందనాలు మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. ఎందుకు మాట మారిపోయింది, పలకరింపు మారిపోయిందంటే మీరు గమనించండి. వాడు విషవాయువు నింపాడు. వాడు క్వశ్చన్స్ రేట్ చేసి ఆన్సర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఆడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉందంటే బాగా వినండి, వాళ్ళకి మేలు చేస్తున్నట్టు చెప్పాడు. దేవుడికి సాతానికి తేడా ఎక్కడ తెలుసు చెప్పనా? దేవుడు ప్రతి విషయాన్ని సమాధానపరుస్తాడు. దేవుని పిల్లలు కూడా ప్రతి విషయాన్ని సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. సాతానగాడికి సాతాను సంబంధులకి ఎక్కడ తేడా తెలుస్తే చెప్పనా? వాడు ప్రతి పచ్చని వాతావరణాన్ని చెడగొడతాడు. ప్రతి పచ్చని స్నేహాన్ని కాపురాన్ని పాడు చేస్తాడు. వాడు చిచ్చులు పెట్టి సంకలు గుద్దుకోవడం అంటే చెప్పండి వాడికి చాలా సరదా. దేవుడు సమాధానం కోరుతాడు, వీడు సఖ్యత లేకుండా విడిపోవడం కోరుకుంటాడు. బహుశా ఎవరికైనా మీలో నాలో ఎవరికైనా బుద్ధి ఉంటుంది, ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకోకండి. దేవుడు ఈ పగలి, ఈ ఆదివారం పునరుద్ధాన దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని మాత్రం మర్చిపోకండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మరో మాట అంటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవి నాకెందుకు ఇవన్నీ చెబుతున్నావు అంటాం మనం. నాకెందుకు ఇవన్నీ చెబుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పిన? ఏం లేదు, జస్ట్ చెప్పండి ఇన్ఫర్మేషన్ అంతే, కొంచెం జాగ్రత్తగా ఉంటావని. నాకు అవసరం లేకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావంటే నువ్వు పెద్ద తేడాగడమని అర్థం అవట్లేదా? దీనివల్ల నాకు ఉపయోగం లేకపోయినా నువ్వు నాకు చెప్తున్నావంటే నిన్నేమనాలి? ఏమనాలి చెప్పండి? కుటుంబంలో గొడవలు ఎలా వస్తాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అత్తలు కుదురుండరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 70 ఆలోచనలు ఉంటాయి, 70 ప్లానింగ్స్ ఉంటాయి, 70 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. వాళ్ళ మధ్యలోకి వీళ్ళు దూరకూడదు. అస్సలు బుద్ధి జ్ఞానం ఉండదు ఈ అత్తమామలకి. ఆ కోడలు పిల్లతో అన్నారట, ఏమ్మా మీ ఆయన ఇంకేం కొనలేదా, పండగ వస్తుంది అన్నారంట. ఆ మాడజాలు తగలడిపోవడానికి. పండగ వస్తుంది మీ ఆయన ఇంకేమి కొనలేదంటే ఇంకా ఆవిడ ఏమంటే చెప్పండి? పండగ వస్తుందే మామగారు అయితే మీకు కొనేవారు అత్తయ్య అని అంటుంది. వారం రోజులు ముందే కొనేవాడు అంటుంది. ఉడితే ఇక్కడ గుడ్డు కొన్నాడు. ఆడేం కొనకపోయినా ఈవిడికి చెప్తుంది ఎదవ పిల్ల తప్పేమని. వారం రోజులు ముందే కొనేసి కూడా మీ మామయ్య చెప్పండి నీకు ఇంకా కొనలేదనగానే దీని మొహం మాడిపోయిన మసాలా దోశలు తిరుగుతుంటుంది ఇంట్లో. అలా ఇట్ట మొహం అంటే చెప్పదు. కూరలో టేస్ట్ మారిపోతుంటుంది, ఎసరు మారిపోతుంటుంది, ఎన్ని తేడా వచ్చేస్తుంటాయి. ఆ ఇంట్లో పలకరింపు మారిపోతుంది. డ్రెస్ ఏదే సొక్క ఎక్కడ పెట్టావంటే ఎట్టాం అక్కడ తీసుకోవాలి. ఇవన్నీ మనం చూస్తున్నాయి. ఏంటి ఈ ముఖం ఏంటి కాలిపోయిన వాసన వస్తుంది అనుకుంటాం. కానీ తర్వాత మనకు అర్థమవుద్ది దానికి ఎవరో కొండెం ఎక్కించేశారు. అందుకే దాని మాట మారింది, దాని తీరు మారింది. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతున్నాయంటే వాళ్ళ గుర్తులు మీకు బైబిల్ చెప్తుంది చూడండి. కొండములు చెబుతారు. కొండములు చెప్పేవాడు మిత్రభేదం కలగజేస్తాడు. మిత్రభేదం అంటే వాడు మాట్లాడిన తర్వాత మనుషులు బలపడరు, చెప్పండి విడిపోతారు. ఒకవేళ నీకు కూడా చెప్తాను, నువ్వు ఎవరితో అయినా గంట మాట్లాడిన తర్వాత మరొకడు వాడు స్నేహం బలపడాలి. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత వీడు నీకు క్లోజ్ అయ్యి వాడికి దూరం అవుతున్నాడంటే నువ్వెవడవే? తేడాగడవు నువ్వెవడవే?
నువ్వు సాతానుగాడివి, నువ్వెవడివి, వాడు ఏజెంట్వి, నువ్వెవడివి. ఏదైనా తోటలో బిహేవియర్ ఏదైతే కనబడిందో అలాంటి బిహేవియర్ కాపరాల మధ్య, స్నేహాల మధ్య నీలో కూడా కనబడుతుంది. అసలు నువ్వెవరవో తెలుసా? నరకానికి రిజర్వేషన్ చేయించుకున్నవాడు, గుర్తుపెట్టుకో. మారితే సరే, నువ్వు మారలా, దేవుడు ఇంకా చెప్తున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల. అది మ్యాటర్. చెప్పండి. కట్టెలు లేకపోతే ఎలిగే మంట కోసేపటికి ఎలాగైతే ఆరిపోద్దో, గొడవలు ఆరిపోవాలంటే ఎవరు ఉండకూడదు? ఆ బ్యాచ్ ఉండకూడదు. ఎవరు చెప్పండి? కొండగాళ్ళు ఉండకూడదు. ఈడు గొడవ పెట్టుకున్న తర్వాత ఏదో సమాధాన పడి ఈడు ఏటీ టైం దగ్గర ఎక్కడో దిక్కులో ఒక దోస్త్ తినే స్త్రీ దాకా ఇంటికి వెళ్ళిపోయింది, సర్లేరా ఇంక మర్చిపో అన్నా కానీ ఆగడ మధ్యలో. అలా ఎలా మర్చిపోయావురా? నువ్వు కాబట్టి ₹10 టీ ఎత్తే మర్చిపోయావు, కానీ నేనైతే చెప్పండి అస్సలు వేసాడు మళ్ళీ పొల్లా. నేను అడుగుతున్నాను, ఎవరో అగ్గి వెలిగించడానికి ఒకప్పుడు నూనె వేసేవారండి. ఇప్పుడు నూనె వేసే రోజు కాదు ఇవి. చెప్పండి. డైరెక్ట్ పెట్రోలే. ఇలా డైరెక్ట్ పెట్రోల్ వేసేస్తే అది ఆరుద్దా? పలానా రోజు టీ ఇచ్చాడు నీకు, ఇచ్చాడు. దోస్త్ తిన్నారు, తర్వాత తిన్నారు. తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? బిల్లు అడగటానని చెప్పాడు. ఆ టీ తాగడం అవసరం అనుకంటే టీ బిల్లు కోసం కూడా చెప్పాడు అనగానే మళ్ళీ ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యమ్మ టీ ఇప్పించి ఆ రోజు టీ ఇప్పించి మళ్ళీ ఆ టీ కోసం కూడా మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ఎదవట్టి వీడి దగ్గర తాగకన్నా అనుకుంటాడు. అనుకోడా? ఎలా స్టార్ట్ చెప్పండి? ఏదో ఒకలాగా ఖచ్చితంగా పుల్లలు పెట్టాలనుకుంటే ఏదో ఒకటి పెడతారా, పెట్టరా? అందుకే చెప్తున్నాడు చూడండి. కొండగాళ్ళు కట్టెలు లేకపోతే మంటలు ఎలా ఆరిపోతాయో, కొండగాలికి ప్రతిదీ అవకాశమే. వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పండి, ఏదన్నా చెప్తారు, ఏదన్నా ఇరికిస్తారు. మరలా మీకు జాగ్రత్తగా అర్థమైతే, దేవుడు మనుషుల మధ్య సమాధానం కలిగజేయడానికి దేవుడు సువార్త పెడితే, దేవుడు చేస్తున్న వర్క్ని పాడు చేయడానికి సాతానుగాడు ఉపయోగించే రివర్స్ వర్క్ ఏంటి చెప్పనా? కొండలు చెప్తాడు. ఆయన సమాధానపరిచే వర్క్ చేస్తాడు, సాతానుగాడు రివర్స్ వర్క్ ఏంటి చెప్పండి? విడగొట్టి చెడగొట్టే వర్క్ ఆడి చేస్తాడు. ఇదే బైబిల్ చెప్తుంది. దరిద్రం ఏంటంటే, వీరు ఎక్కించిన తర్వాత ఆ క్లోజ్ సర్కిల్లో బాగా వినండి, చిచ్చులు ప్రారంభమైపోతాయి. మరో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాధనాలో సొసైటీ ఇంకా అలానే ఉందనాలో ఏమనాలో తెలియదు, కానీ ఈ కొండాలు పెట్టే వాళ్ళు మార్కెట్ నుంచి రారు. చెప్పండి. ఈ కొండాలు పెట్టే వాళ్ళు అన్యుల నుంచి రారు మన మధ్యకి. ఈ కొండలు పట్టే వాళ్ళు ఎక్కడో బయట ఉండరు. ఇలా ఏదేం తోటలోనే ఉంటారు. ఆ తోట ఏంటి మీకు అర్థం అవ్వాలి. అది నీ తోట, నీ కుటుంబం అయితే నీ తోట, నీ స్నేహం అయితే నీ తోట. ఏదైనా తోటలో ఆడెక్కడో ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఆడు లోపల ఉంటాడు. ఆడు నాగరాజు. ఏదైనా తోటలో ఎవడు చెప్పండి? ఇక్కడ ఏ నాగరాజు కాదు చెప్తున్నాడు. ఆడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆడ నాగరాజు 4 ఊపుతూనే ఉంటాడు. బయటకు వచ్చి మన క్లోజ్ సర్కిల్ ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాడు లోపలే ఉంటాడు. వాడు లోపలుండి ఈ వర్క్ మెల్లగా స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఆడు అలా మాట్లాడుతున్నాడంటే అది ఆడి బలహీనత. ఎంతగా మాట్లాడుతున్నాడు, వాడు హృదయం ఎందుకు అలా మాట్లాడుతుందంటే వాడి హృదయంలో గాస్పల్ లేదు. వాడి చెడగొట్టే కొండాలు చెప్పే బుద్ధి ఉంది. అందుకే వాడు చెప్పకూడదు అనుకుంటాడు. ఖచ్చితంగా చెప్పండి, ఏదోటి చెడగొట్టే పని చేస్తాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే అదే 26వ అధ్యాయం 21 వచ్చిన చదవండి కిందికి. గట్టిగా చదవమ్మా. ఏ బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఎలా పోలుస్తున్నాడు చూడండి. ఏడుకి పుట్టించడానికి బోరుదే, మంట పుట్టించడానికి కట్టెలు, బొగ్గెలు. ఇంకా కింద చెప్తున్నాడు, కొండగాడు మాటలు ఎలా ఉంటాయట? రుచిగల పదార్థాల్లో ఉంటాయంటే. వాళ్ళు చెప్తుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పినా, మనకు మంచి చెప్పాడు మాటలు నచ్చవు కానీ చెప్పండి. వాళ్ళు చెప్తుంటే
ఎంత మంచిగా చెప్తుందో వదిన మాకు. అన్ని నీతిలే చెప్తుంది. నీతిలో ఏం చెప్పదో, నీ గోతులు తెస్తుంది, నీకు తెలియదు. నీకు అన్నీ మంచిగా చెప్తుంది. అన్నీ అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి లాజిక్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు రైట్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళు చెప్తున్నప్పుడు బ్యూటిఫుల్గా మనకు కనబడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా. బాగా ఉండండి. గ్యాసిప్స్ అనేవి లేదా ఈ కొండెములు అనేవి ఎంత డేంజరస్ అంటే ఒక ఆయన పోలుస్తూ ఒక మాట అన్నాడు, ఇది స్లో మోషన్లో ఎక్కించే పాయిజన్ అంటూ గుర్తుపెట్టుకోండి. అబద్ధం అంటే ఏంటని ఎవరైనా అడిగితే స్లో మోషన్లో చెప్పేది అబద్ధం. అబద్ధాలు ఎప్పుడు స్పీడ్గా చెప్పరు. ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఇదిగో ఇలా రా, అడిపోని ఇలా రా, వెళ్ళనే అండి వెళ్ళనే అండి. అదో స్టైల్ ఉంటుందండి అది చెప్పేటప్పుడు, అదో స్టైల్. అడిపోని అలా పోదు. వెయిట్ సిగ్నల్స్ ఉంటాయి, ఐబ్రోస్ పైకి లేచిపోతుంటాయి, ముత్తులు మూకులు ఈ మూతులు ఇవన్నీ పక్కకి తిరిగిపోతుంటాయి. అదొక సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ అన్నాక అప్పుడు మళ్ళీ పెడతాడు. ఏం జరిగిందో తెలుసా అనగానే ఏం జరిగింది? సిస్టర్ నీకు విషయం చెప్పాలి, సిస్టర్ నీకు విషయం చెప్పాలి. బ్రదరు ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాడు తెలుసా అంటే ఇంక అయిపోయింది ఆ కొంప. ఇంకా సిస్టర్ నీకు విషయం తెలుసా? సిస్టర్ బ్రదర్ ఇంకొక అమ్మ ఇంకో సిస్టర్తో మాట్లాడుతున్నాను కానీ దీనికి చెవులు పెద్ద అయిపోతాయి. ఎవరు ఎత్తుకుందా? ఎలా ఉంది ఎత్తుకుందా? నో స్పిన్ ఏమైనా పెట్టుకుందా? నేను అనుకున్నాను అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, రోజు క్లోజ్ అన్నయ్య, ఈడు అన్నయ్య అయిపోతాడు, ఈవిడ ఓన్ సిస్టర్ అయిపోద్ది. ఈ అన్నాజల్లు తెగ మాట్లాడేసుకుంటారు. ఎవరి కోసం? బావల కోసం, మన కోసమే. మనం క్లోజ్గా మాట్లాడుకుంటారు. వాడు చెబుతుంటాడు, ఈవిడ వింటుంటుంది. నడుతున్నాను, ఈ మాట్లాడుతున్నాను, ఈ పదం అంటున్నాను, ఏమనుకోకండి, మాస్గా గుర్తుండిపోవాలంటాను. ఈ ఎవరైతే ఉన్నారో ఈ కోబ్యాచ్ ఎవరైతే ఉన్నారని అడుగుతున్నాను. ఇదే గ్యాసిప్స్ అనేవి ఎవరైతే ఉన్నారో నీ సొంత సెల్లికి చెప్తావు నీ బావ కోసం. నిన్ను అడుగుతున్నాను, నీ సొంత సెల్లికి నీ బావ కోసం చెప్తావా? చెప్పు, నీ సెల్లికి ఆపరం ఉంటుందేమో. నీ సొంత బావ కోసం నీ సెల్లికి చెప్పవు, మరి చెల్లి పిలిచి ఆ సెల్లికి నువ్వు ఎలా చెప్తాను? సన్నాసిగడు కాకపోతే నువ్వు ఎవడవ చెప్పు. నువ్వు పక్కన కాపురాలు పాడవుతాయి, నీకు అర్థమవుదా? ఇదే కొండములు నీ అక్కకి చెప్పు, నీ సెల్లికి చెప్పు. చెల్లి అని పిలుస్తావు, ఆ కాపురం పాడు చేస్తావా? చెల్లి అని పిలుస్తావు, అన్నయ్య అని పిలుస్తాడు, ఆ కాపురం పాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఇలాంటి మాటలు చెప్పొచ్చా చెప్పకూడదా? అసలు ఇంకిత జ్ఞానం పనిచేస్తుందా? నీ సొంత చెల్లికి చెప్పు, నీ సొంత వదినకి చెప్పు. వదినా అన్నయ్య ఎవరితోనో మాట్లాడని చెప్పు. అక్కడ మాత్రం నీ జ్ఞానం పెద్ద మైండ్ పెరిగిపోయి ఇంత మెదడ వాసిపోయి నీకు ఎంత బాగా పనిచేస్తుందో. ఇక్కడ మాత్రం నీకు ఏం రోగం వచ్చింది? పొరుగులు కాపురాల్లో చిచ్చులు పెట్టే ఈ బుద్ధి అవడదే. సాతాను కొండాలి బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను, ఇక నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రసంగం ఇది వాస్తవం. ఇది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా ఇది పరలోకం నుంచి బయలుపరచబడిన కొండ మీద ప్రసంగంలో ఒక మాట. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మార్చుకోవలసిన విషయాలు. కొండములు చెప్పేవారు ఎలా ఉంటారు చెప్తున్నారు చూడండి. వాళ్ళు తీయగా మాట్లాడతారు. నీ మేలు కోరుతున్నాం మేము, నీ మంచి కోరుతున్నాం మేము, నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, నువ్వు అంత ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను. చెప్పండి, నా గుండె గుద్దేసి చెప్పండి, అది నోట్లోంచి వచ్చేసి నీకు నేను చెప్పేస్తున్నాను అనగానే అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమనంటే అలా చేసాడే ఆడు అనుకున్నా, అలాగే చేశాడు, మరేం చేద్దాం? మరి నువ్వే డైరెక్ట్గా ఆడికి చెప్పొచ్చు కదరా అని ఈడు అడుగుతాడు. అప్పుడు ఈడంటాడు, నో నేను అడిగితే బాగోదు, అదేదో చెప్పండి, నువ్వే మీద కూడేసుకొని పైనుండి చెప్పండి సినిమా చూస్తాను. అది బుద్ధి ఉంటుందండి. ఇంత సువార్తలు విని, ఇన్ని ప్రసంగాలు విని, ప్రభురాత్రి సంస్కరణలో చేతులు ముంచి, వాక్యంలో బడపడి, పరలోక సంబంధమైన మర్మాలు రుచి చూసి, అరే పుట్టుక్కమని ఒక మాట అంటే ఇది ఉంటాదా, ఊడిపోద్దా, ఈ బంధాలు ఉంటాయా, తెగిపోతాయా, సంఘాలు ఉంటాయా, ఉండవా, నోరు అదుపు చేసుకోవడం రాక గుండెల్లో ఒక విషయాన్ని గోప్యంగా పెట్టి సమాధానపరచడం రాని నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? నువ్వు దేవుడి కుమారుడు అవుతావా?
ఓ కాపురం దగ్గర కూర్చుని ఒక గంట మాట్లాడొస్తే ఆ కాపురం నీ వల్లి వచ్చిన తర్వాత బాగుంటుందా, గొడవలు అయిపోతున్నాయా? ఒక స్నేహంలో నువ్వు గంట కూర్చుని మాట్లాడొచ్చిన తర్వాత అక్కడ కాపురాలు ఆ స్నేహాలు బాగుంటున్నాయా, గొడవలు అయిపోతున్నాయా? నువ్వు ఒక స్నేహితుడితో మాట్లాడితే ఇద్దరు స్నేహం బలపడుతుందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరైనా బలపడుతున్నారా, విడిపోతున్నారా? అసలు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని దేవుని పిల్లలు అనాలా, మిమ్మల్ని ఎలుగు సంబంధాలు అనాలా, మీరు దేవుని రాజ్య సభ్యులు అనాలా, ఏమనాలి చెప్పండి? అసలు దేవుని కుమారులు అంటే చెప్తున్నా, దేవుళ్ళలాగే మన అపరాధాలు దేవుడు ఎలాగైతే గుండెల్లో దాచుకుని మనల్ని క్షమించాడో, నీకు కొన్ని కనబడుతున్నా వినబడుతున్నా రైటో రాంగానికి పూర్తిగా తెలియకుండా ఎదుటోడి దగ్గరికి పోయి నువ్వు వాగితే అని చెప్తున్నాను, గుండెల్లో ఒక విషయం దాచుకోవడం రాని మనము దేవుని పిల్లలం అవుతామా? చెప్పండి. తెల్లారితే నాలుగు భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క గుచ్చి ప్రతి పొరుగు కుటుంబాన్ని గుచ్చి మాట్లాడుతుంటే మనం దేవుని పిల్లలం అవుతామా? దేవుని పిల్లలంటే ఎవరు? దేవుని గుణగణాలు పోలినవారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 2 కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. రైట్ గాస్పల్ ఏంటో అక్కడ చెప్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మర్చిపోకండి, ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఉంది, పార్ట్ 4 ఉంది. పార్ట్ 1కి ఎలా ఉందంటే చెప్పండి, పార్ట్ 2కి ఒకరి దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఎవడంకా చూడకండి, ఇది నాకే ప్రభు అని ఒక గుటకేయండి. ఎవరికి వాక్యాన్ని ఎప్పుడు పక్కోడికి అప్లై చేయకండి. చెప్పండి, మనమే అప్లై చేసుకుందాం. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మళ్ళీ పక్కకు పోయి చూసావా ఎలా చెప్పాడో అన్నావు అంటే నువ్వెవడవే. ముఖ్యాంశాలు మళ్ళీ చెప్పండి, నువ్వెవడవే. అది బామ్మర్దు, నువ్వు ఎవడ చెప్పండి, నువ్వెవడ. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఇది నీకు అప్లై చేయకుండా చూసావా జేమ్స్ అని ఎవరినో టార్గెట్ చేసినట్టు ఎవరిని నిన్నే రారాయి. ఎవడైతే ఇది వాగుతాడో నిన్నే టార్గెట్ చేస్తాం, నిన్నే టార్గెట్ మారుతావనే టార్గెట్ చేస్తాను. మారాలి, మనం అందరం దేవుని పిల్లలు అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిందండి. ఆ దేవుడు మన క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించెను. ఇప్పుడు చెప్పండి, సమాధానపరచడం అంటే వాక్యం చెప్పి ఒక వ్యక్తిని బలపరచడం, వ్యక్తులతో సహవాసాన్ని బలపరచడం, పొరుగువాడిని ప్రేమించేలా చేయడం. సమాధానపరచడం కూడా ఏంటి చెప్పండి, పరిచర్య. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానపరిచి ఆ ఇద్దరిని దేవుళ్ళలో బలపరచడం ఏంటి చెప్పండి, పరిచర్య. పరిచర్య అంటే పులిపీడ మీద నిలబడి వాక్యాలు చెప్పడమే కాదు. పరిచర్య అంటే చెప్పిన ఇద్దరు విడిపోకుండా, ఇద్దరు చెడిపోకుండా, ఒక కాపురం, స్నేహం, ఒక సహవాసం, ఒక సంఘము పాడవకుండా కాపాడుకునే సమాధానకరమైన మాటలు మాట్లాడి ఆత్మీయంగా బలపరచడం కూడా పరిచర్యే. పౌలు గారు అంటున్నారు, దేవుడు మాకు ఆ పరిచర్య అప్పగించాడు. వ్యక్తులను దూరం చేసుకునే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దగ్గర చేసుకునే పరిచర్య. ఇతరులను నిందించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని ప్రేమించే పరిచర్య. వ్యక్తుల్ని ఎక్కడో ఏలెట్టు చూపించే పరిచర్య కాదు, వ్యక్తుల్ని దేవునితో సమాధానపరిచే పరిచర్య. ఇది సమాధానపు పరిచర్య. అంటూ కిందకి పట్టినట్టు చూడండి, పోలీసున్నాడు కిందకి. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తును లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకును అప్పగించిన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాట పోలుస్తున్నాను ఏమనుకోకండి. అదేమనగా, దేవుడు వారనే దగ్గర మన అపరాధాలు మన మీద మోపక. ఇప్పుడు చెప్పండి, దేవుడే గనక ఈ వారం మొదలుకొని వారం చివరి వరకు దేవుడు మన మీద నేరాలు మోపడం స్టార్ట్ చేస్తే మనల్ని ఇక్కడ నిలబెట్టారే, ఇదిరా నువ్వు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చేసింది ఈ వారం అంతా, ఇదిరా మీరు చూసింది ఈ వారం అంతా, ఇదిరా మన మీద దేవుడే నేరాలు మోపడం స్టార్ట్ చేస్తే ఒక్కరైనా ఒకరికొకరు వందనం వచ్చిందని చెప్పుకుంటారా? ఇది చివరికి కూడా రాదు, గేట్ దగ్గర కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. నా అపరాధాలు ఏంటో దేవుడు బయట పెట్టడం ప్రారంభిస్తే మీరు ప్రసంగం వినడం కాదు, ఆ గేట్ లోపల కూడా రారు. నువ్వేంటో నీ పక్కోడికి బయలుపరిస్తే కనీసం వాడు ముఖం చూడు, వాడు నీ ముఖం చూడు. నీ కాపురం ఏంటో, నీ లొసుకులేంటో బయటపడితే అసలు మీ కాపురం నిలబడదు. మీ స్నేహం ఏంటో చూపిస్తే మీ స్నేహం నిలబడదు. అసలు మీ సువార్తలో మీ దద్ర స్వభావం ఏంటో చెబితే అసలు మీ సువార్త జరగదు. కానీ దేవుడి అపరాధాలన్నింటినీ ఏం చేశాడట? దాసేశాడు.
ఈరోజు జేమ్స్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, సురేష్ అనేవాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, డేవిడ్ అనే ఆయనకి నిలబడి మాట్లాడుతున్నాడు, లేదా ఇంకా తమ్ముళ్ళు, లేదా సాయి వెంకటేష్ గారు, ఇంకా ఏ స్పీకర్ అయినా పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే మా అపరాధాలను ఎవరు దాచేశారు చెప్పనా? దేవుడు దాచేశాడు. అవే గనక దేవుడు బయటెట్టడం మొదలు పెడితే, అవే గనక దేవుడు బయటపెడితే మా నోట మీరు సువార్త వినలేరు. మీకు అన్నీ ఏం గుర్తొస్తాయి చెప్పండి? అవే గుర్తొస్తాయి. ఇదే పరిచర్య మేము కూడా చేస్తున్నాం అంటున్నాడు. ఎవరు? పౌలు గారు ఏమంటున్నారు? దేవుడు లెక్క పెట్టడం మొదలెడితే ఆ లెక్కడెవరో మాట్లాడు, దేవుడు బయట పెట్టడం మొదలెడితే ఆ బయట పెట్టిన దాన్ని ఎవడో కాదన్నాడు. అలాంటి విషయాలు దేవుని బిడ్డలుగా పౌలు గారు అంటున్నారు. దేవుడు మా అపరాధాలను ఎలాగైతే దాచేసి మా మీద మోపకుండా తనతో ఎలాగైతే సమాధానపరచేసుకున్నాడో, మేము కూడా ఎవరి తప్పులు ఎత్తి మాట్లాడాలనుకోవట్లేదు. మమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించాడు. దేవుడిని నమ్ముకుండాయా అని చెప్పడం మొదలెట్టారంట. నువ్వురా సువార్త పనికి వచ్చేది, నువ్వురా ఈ సంఘంలో కూర్చునేది, నువ్వురా అనుకుంటే అపోస్తులు సువార్త చేయగలరా? వారు బాగా వినండి, వారు మేలుకరమైన సువార్త చేస్తూ, వాళ్ళు మేలుకరమైన సువార్తలు చేస్తూ దేవుడు మన లెక్కల్ని ఎలాగైతే పట్టించుకోలేదో, వాళ్ళు సువార్త చెప్తున్నప్పుడు కూడా ఇతరులను కూడా రకరకాల లెక్కలు సువార్త చెప్పాలనుకోలేదట. దేవుడు మన లెక్కలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులకు లెక్కలు వేస్తున్నావంటే దాని బైబిల్ ఏమనిపిస్తుంది చెప్పనా? పాపం. దేవుడు నిన్ను మరుగు చేసినప్పుడు, దేవుడు నిన్ను దాచినప్పుడు, దేవుడు నీ అనంతమైన పాపాలను క్షమించినప్పుడు నువ్వు ఇతరులని పాపాత్ములుగా చూపించే పెద్ద పరిచర్య అనుకుంటున్నావంటే నువ్వేం చేస్తున్నావు చెప్పబోతున్నావు? పాపం చేస్తున్నావు. సువార్తలో బలపరచిన వేడు అదే సువార్త పేరు చెప్పుకొని దాన్ని మార్చి నీకు అనుకూలంగా చెప్పి ఇతరులని గాయపరచడం వేరు. అది పరిచర్య కాదు. వాడిని చెడగొట్టి, ఈయన చెడగొట్టి, వాడి మీద నేరం మోపి, ఈడి మీద నేరం మోపి. అసలు నేరాలు మోపేది దేవుడు కాదు, దేవుని పిల్లలు కాదు. నేరాలు మోపేది ఎవరు చెప్పండి? నా చెప్పాడు తమ్ముడు, ఆది నుండి వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు అబద్ధికుడు, ఆది నుండి మనుషుల మీద నేరాలు మోపువాడు. దేవుని పిల్లల మీద తప్పులు పట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి, వాడే. దేవుడే నా మిస్టేక్స్ అన్ని కవర్ చేసి ఇకపై చేయకని చెప్పి దేవుడే నా మిస్టేక్స్ కవర్ చేసి నన్ను దేవుడు తన ఎదుట ప్రజల ఎదుట నిలబెట్టుకుంటే నీ పొరుగు వారి మిస్టేక్స్ని, నీకన్నా అవి పెద్ద మిస్టేక్స్ కాకపోయినా ఆ మిస్టేక్స్ని వెళ్ళి మూడో వ్యక్తుల దగ్గర నువ్వు ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు? ఇది సువార్త. నీకు పూర్తిగా తలా తోక తెలుసా? ఆ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ సంసారంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్నేహంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుంది నీకు ఏమీ తెలియకపోయినా, అది పూర్తి ఆధారం నీకు లేకపోయినా నువ్వు వెళ్ళి ఎదుటివాడు కూర్చి మూడో వ్యక్తికి నువ్వు ఎలా చెప్తున్నావు? భయం ఉందా నీకు అసలు? దేవుడు ఏమన్నా అనుకుంటున్నావా? చాలామంది బాగా వినండి, వీళ్ళ కొండాలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే వీళ్ళు నిజమే చెప్తాను, వీళ్ళు నిజం పూర్తిగా చెప్పరు. వాళ్ళ సైడ్ కొంచెం ట్రూత్ వాల్చుకుంటారంటే ఆ సత్యాన్ని వాళ్ళ వైపు కొంచెం వాల్చుకొని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని వాడిని బ్లేమ్ చేస్తూ వీడు రైట్ అనుకున్నట్టు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఎదుటి వ్యక్తి దృష్టిలో వీడిని తప్పుడు వ్యక్తి చేస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళి అటు ఎంతైనా మాట్లాడండి, ఆ మంచి నేల మీద చెడ్డ విత్తనాలు వేశారు కనుక తర్వాత వెళ్ళి అది కాదు, అది అబద్ధం, ఇది నిజంరా, అలా జరగలేదురా, ఇదిరా అసలు విషయం, ఇదిరా అని నువ్వెన్నన్నా వివరించు. కానీ నువ్వు చెప్పిన నిజం వాళ్ళకి ఎక్కదు. కానీ చెప్పండి, ఆడు ముందేసాడు విత్తనాలు, నువ్వెంత చెప్పినాడు ఏమంటే చెప్పినా నాకు అదే నిజం అనిపిస్తుంది. నువ్వెంత చెప్పినా నాకు చెప్పండి వినాలనిపించట్లేదు. లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి, ఇలాంటివి లేవో చెప్పండి. గుంపులు గుంపులుగా విడిపోయిన కుటుంబాలు లేవా? గుంపులు గుంపులుగా విడిపోయిన సంఘాలు లేవా? గుంపులు గుంపులుగా విడిపోయిన స్నేహాలు లేవా? క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు లేరా? నేను పెద్ద గొడవలు ఏమి విడిపోరండి. చిన్న చిన్న పల్చని పొర ఉంటుంది, అలా చెప్పే మాట జస్ట్ చెప్పండి, ఇలా తిప్పుతారు అంతే. ఆ రోజుతో వాళ్ళిద్దరికీ పెద్ద అగాధం ఏర్పడుతుంది. అందుకే ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. ప్రార్థనలో ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీవు మా అపరాధములు క్షమించిన ప్రకారము చెప్పండి మేము కూడా
ఇతరుల అపరాధము క్షమించులాగన మా ప్రార్థన అంగీకరించి ప్రభువా. మీకు ఏమర్థమవుతుంది? నా విషయాలు ఎలా అయితే నువ్వు గుండెల్లో పెట్టుకుని నన్ను ఎలాగైతే క్షమించావో, ఇతర అపరాధాలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నాకు గుండెల్లో పెట్టుకోవడం నేర్పించు ప్రభువా. వాళ్ళని క్షమించడం నాకు నేర్పించు ప్రభువా. నేను వాళ్ళని క్షమించకపోతే చెప్పండి, నువ్వు నన్ను క్షమించు. మనకెంత పెద్ద గాయం చేసినా, నిలువెల్లా వాళ్ళని మనం చంపేసే మాట్లాడినా, వాళ్ళు నిలువెల్లా వాళ్ళ మాటలకి మన కుటుంబాలు మన పరిచర్య పాడైపోయినా, మనం దగ్గరికి కొన్ని పంటి బిగువున బాధను దాచుకుని మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన? వాళ్ళని క్షమించడం ఇంక వేరే దారి లేదు మనకి. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు కనుక చెప్పండి, నేను కూడా నాకు హాని చేసిన వారిని నేను ఏం చేయాలి చెప్పండి? క్షమించడమే. అందుకే కొన్నిసార్లు మళ్ళీ అంటారు, ఆడు అంతా అలా చేశాక మళ్ళీ అలా ఆడితే అలా మాట్లాడుతున్నావంటే, ఇలాంటి వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు? ఇంక మనకు సువార్త ఏమర్థమైనట్టు. అందుకే మన దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, సమాధానపరిచే మాటలు చెప్పేవారు సాత్వికులు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు దేవుని కుమారులు.